వాని భావి జీవితమునకు భద్రతను. బీజ బ్రహ్మ. బ్రహ్మములకు బీజం. బ్రహ్మ అంటే ఎదగటం, స్థూలదేహంతో కాదు, ఆధ్యాత్మికంగా అంటే తన్ను తాను గుర్తించుకోవటంలో ఎదగటం. దానికి బీజం వేయాలి. చాలా పోలికలతో చెప్తూ ఉంటారు, బయట దృష్టాంతములు చూపించుకుని చెప్తుంటారు. దానికి దాష్టంతిక అంటారు. అది ఉపమానం అయితే ఇది ఉపమేయం అవుతుంది. ఉపమానం చాలా గొప్పగా మనకు అర్థమైనట్టుగా ఉంటుంది. కానీ ఆ ఉపమానం ప్రవర్తించాలంటే అది తనలో ఉంది, ఇదివరకే ఉన్నదే బయట ఉన్నది. ఎంత గొప్ప విజ్ఞానం బయట చూస్తున్నాం అనుకుంటున్నామో అంత విజ్ఞానం తనలో నుంచి పలుకుతుంది. అది బయట సృష్టి, ఇది గ్రహించే సృష్టి చాలా పూర్ణమైనది. ఎదగటానికి బీజమును ఇందాక మీరు మాతవారి దగ్గర శృతి యుక్తులతో బాగా విన్నారు. శాస్త్రం ఇంకో పదాన్ని చెప్తుంది, అనుభవం అనే పదంతో చూపిస్తుంది. అట్లాగే శ్రవణము, మననము అనేది ధ్యాసనం. సంస్కారంతో ఉంటాయి ఈ లక్షణాలన్నీ కూడా. గర్భస్థ శిశువుకి మాతవారు ఎక్కడి నుంచి మొదలుపెట్టారు? పురుషుడు తనలో జీర్ణింప చేసుకోవటం దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పుడు వాడు సిద్ధుడైతే అప్పుడు వాడిలోకి ఎటువంటి వాడు రావాలో వాడు వస్తాడు. దీనిలో పురుషుని సంస్కారం ఒకటి, ప్రవేశించేటటువంటి జీవుని యొక్క సంస్కారం ఒకటి. త్వాం పితరం రోచయామాస అంటాడు రాముడు. విష్ణువు ఎవరిని? దశరథుని అంటాడు. మనము ఆ ఇతిహాసంలో పోల్చుకున్నప్పుడు దశరథుడి కంటే సాక్షాత్ పూర్ణ స్వరూపం రాముడు. రాముడు ఏమంటున్నాడు? దశరథుని పితరం రోచయామాస. రోచయామాస అంటే ఎన్నుకున్నాడు. రుచ దీప్తవు అభిప్రీతవు, ప్రీతిగా దీప్తిగా గుర్తించి అన్నాడు. అప్పుడు ఏమర్థం అవుతుంది అంటే దశరథునికి అంత సంస్కారం లేదు. రాముడు పూర్ణస్వరూపం, విష్ణు స్వరూపం. అంత సంస్కారం అతనికి లేదు. లేకపోయినప్పుడు ఎట్లా ఉండాలంటే తన ప్రక్రియ, తను దేనికోసం వస్తున్నాడో అది జరగటానికి తగినటువంటి దేహము తను ఇవ్వగలడు. అంతవరకే అతనికి ఉంది. ఇప్పుడు కూడా లోకంలో ఎట్లా ఉంటుంది? తల్లిదండ్రులు తనకు కలిగిన పెద్ద బిడ్డలకు తర్వాత శిష్యులయ్యి ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. మనకు వాసిష్ఠ రామాయణంలో కూడా భార్యకు శిష్యుడుగా ఉంటాడు ఒక రాజు. ముందు గుర్తించడు, తాను గుర్తింప చేస్తున్న తర్వాత సంస్కారం తేడా ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ ఎన్నుకోవటము అంటే ఎట్లా ఎన్నుకుంటాడంటే సమఉజ్జి అనేది కూడా ఎట్లా ఉంటుందంటే
సమ అవైకల్య అని, వికలం కాకుండా, తనది అక్కడికి పోతే వికలం కాకుండా ఇంకా ముందుకు పోయేటట్లుగా ఉంటే అది సమవచ్చి. ఈజ్ ఈక్వల్ టు ఏం కాకపోవచ్చు. రామునికి ఉన్న సంస్కారం అంత సమానమైనటువంటి ఈక్వల్టీగా ఉన్నటువంటిది, సరిగా ఉండేటటువంటి సంస్కారం దశరథుడికి లేదు. అట్లాగే మరి విష్ణుమూర్తి కృష్ణ అవతారం, రేపటి నుంచి కృష్ణాష్టమి, రేపు కృష్ణాష్టమి, అంత సంస్కారానికి మరి దేవకి వసుదేవులకి ఎంత ఉన్నది అంటే, తన సంస్కారమును అక్కడ నడిపించుకోవటానికి అవకాశం ఉంటే చాలు. ఆ విషయంలో మనం ఏం చెప్పుకుంటా ఉంటే, రాముడు ఎప్పుడైతే పితరునిగా ఎన్నుకొని అక్కడ వచ్చాడో, ఆ వచ్చిన తర్వాత అతనికి వాత్సల్యబంధం రాకుండా చేయవలసినటువంటి బాధ్యత కూడా తనదే అంటాడు. ఎందుకు? మరి తపస్సు చేసి నీ వంటి కొడుకు నాకు కావాలని అడిగాడు. ఇప్పుడు నేనే రావాలి, నా వంటి వాడు ఎవడన్నాడు ఇంకోడాడు. అయితే కొడుకుగా నీకు రావాలంటే నువ్వు తండ్రి అవుతావు. తండ్రి గొప్పనా లోకంలో, కొడుకు గొప్పనా అన్న అంశంలో కూడా పుట్టిన తర్వాత శిశువు తల్లి స్తనం పట్టుకొని పాలు తాగుతాడు. ఆ స్పర్శ చేత తల్లికి సామాన్యం లౌకికంగా కామం లేచిపోతుంది. వాడు చేసే గొప్ప తపస్సు అది, గొప్ప మేలు తల్లికి చేసేటటువంటిది, కేవలం లౌకికంగా. అట్లా ఆ ఎన్నుకోవటంలో ఎట్లా ఉంటుంది, కొడుకుగా పుట్టి అతనికి వాత్సల్యబంధం తీసేయాలి. ఎంత కొడుకుగా శ్రీమన్ మహావిష్ణువునే కన్నప్పటికీ కూడా వాత్సల్యబంధం వస్తుంది. వాత్సల్యబంధం అయితే మరి విష్ణువు యందు వాత్సల్యబంధం ఉంటే మంచిదే కదా అంటే, విష్ణువు అయినా సరే వాత్సల్యబంధం కాదు, అద్వైత స్వరూపాన్ని ఒప్పుకుంటుంది. ఆ లక్షణాన్ని అభ్యాసం చేసి అది అవ్వాలి, అంతేగాని వాత్సల్యంలో వసింప చేసుకుంటే ఏం కాదు, అది అంతగా ఉంటుంది అన్నమాట. కనుక అక్కడి నుంచి అంటే ఇంకో విశేషం కూడా ఎట్లా ఉంటుందంటే, ఘటనా చతురత అంటారు, ఘటన కావటం. ఈ శిశువు ఆ తండ్రి యొక్క, ఆ పురుషుని యొక్క గర్భంలోకి చేరుతాడు, అది ఒక సంఘటన. ఆ సంఘటనకి రావాలంటే ఏం చేయాలి? వీడు రావటం వచ్చే టైము, ఆయన సంస్కారాన్ని పెంచుకునేటటువంటి ఆ గడువు, ఇవన్నీ కూడా సంఘటన చేయాలి, పొందుకునేటట్టుగా చేయాలి. అది ఎట్లా జరుగుతుందంటే, ఇద్దరు అంతకుముందు నుంచి ఎప్పటి నుంచో పలకరించుకున్నట్టుగా ఉంటుంది, షెడ్యూల్ చేసుకున్నట్టుగా. నేను వస్తువులా, నువ్వు ఈ లోపల నువ్వు ఏర్పాటుగా ఉండు అని చెప్పుకున్నట్టుగా వస్తుంది. ఇది వీళ్ళు చెప్పుకోవటం కాదు, అది సృష్టి యొక్క తపస్సు. అందుకని సృష్టికి లో ఒక తపస్సు అనే అంశం ఉన్నదని మనం గుర్తించాలి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకూడదు. దానిలో తాను కూడా ఒక సృష్టి స్వరూపమే, తాను గ్రాహ్య సృష్టి కనుక తనకు కూడా ఆ సృష్టి ఉన్న తపస్సు అంశం ఉన్నది అని గుర్తించాలి. తనది తపోజీవనం, తపోజీవనం తనది. అవునా? అందువల్ల గుర్తించి ప్రవర్తించినప్పుడు ఉంటుంది. తపస్సు శబ్దానికి తపస్సంతాపే అని, సంతాపం చేయటం. ఇక అవతలది నామరూపాలు లేకుండా ఉంటే అప్పుడు తను తన స్వరూపాన్ని ఎదుగుతాడు. అది కాస్త ఇది కాస్త ఉంటే రెండు పడగల మీద కాళ్ళు పెట్టినట్టుగా ఉంటుంది. అందువల్ల ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రవణము, మననము, నిధిధ్యాస. శ్రవణానికి తపస్సు ఎప్పుడవుతుంది? మరణం అయితే. మరణానికి తపస్సు ఎప్పుడు సిద్ధిస్తుంది?
అది నిధిధ్యాసనమైనప్పుడు. నిధిధ్యాసనం అంటే నిశ్చయం కావటం. ఇది ఇంతే, నా స్వరూపము సృష్టికి సమానమైనటువంటి తపస్సు. సమానమైన తపస్సు అంటే సృష్టి ఏం చేస్తుందంటే సృష్టి ఒకటే చేస్తుంది, ఉనికిని నిలుపుతుంది. ఇంతే, ఇంతే. నాణ్యత ఇంకో విధంగా కాదు, ఇంకోటి చేయదు. అంత స్థితిని ముందు గర్భంలోకి రాకపోయే ముందు ఈ బాధ్యత పురుషుని బాధ్యతయా, ప్రవేశించేటటువంటి జీవుని యొక్క బాధ్యతయా అనేటటువంటిది ఏదో మరి చెట్టు ముందా విత్తనం ముందా అన్నట్టుగా ఉంటుంది. సమాధానం ఎట్లా ఉంటుందంటే ఎవరి బాధ్యత వాళ్ళది. సమానమైన బాధ్యత అంటే ఈక్వల్ టు బాధ్యత కాదు, వికలం కాకుండా ఉండే బాధ్యత. ఏది ఏమైనా ఆ ప్రక్రియ ఏమవుతుంది, ఒక జీవుడు అభౌతికమైన స్వరూపుడు భౌతికంగా ఒక శరీరాన్ని తీసుకుని బయటకు వచ్చి బయట మళ్ళీ తిరగాడుతూ తను తాను సరిచూచుకుంటూ ఎదిగి బయటికి వెళ్ళిపోయేటట్టుగా ఉండే తపస్సు వాడిది. అది తల్లి గర్భంలో వచ్చిన తర్వాతనే కాదు, తల్లి గర్భంలో వచ్చిన తర్వాత దానికి కార్యరూపం చేస్తాడు. కానీ తనకు తన స్వరూపం ఎంత స్పష్టంగా ఉంటారంటే నిధిధ్యాస. తను శాస్త్ర స్వరూపుడే ఉండాలి, శాస్త్రమును మననం చేసిన స్వరూపుడై ఉండాలి. ఆషామాషిగా పెరిగినవాడు కాదు. కనుక జీవుడితో పోల్చి తాను ఇదివరకు ఉన్నవాడే, ఇప్పుడు గర్భంలో వెళ్ళినప్పుడు కూడా ఉన్నవాడే, తన సంస్కారమును గుర్తించుకుంటున్నటువంటి వాడే. గుర్తించి రోచయామాస అట్లా ప్రవేశించాడు, అట్టా గుర్తించుకుంటూ ప్రవేశించిన వాడే. ఆ తర్వాత దేహాన్ని విడిచిపెట్టిపోయేటప్పుడు కూడా గుర్తించుకుంటూ దాన్ని గుర్తించుకుంటూ వెళ్ళిపోతాడు. అది తనకు మరణం కాదు. మరణం అంటే అభావ మరణం కాదు, దేహమును విడిచిపోవటం. దేహమును విడిచిపోవటం వేరు, మరణం లేకుండా పోవటం వేరు. లేకుండా పోడు, అంత తొందరగా లేకుండా పోతే ఎట్లా? లేకుండా పోయేది దేహం, స్థూలం. తాను ఉండేవాడు. అది తనకు తన హిందూ లక్షణం, ప్రవాహం, చందతే, అది అట్లాగే నిలవాలి. కనుక వాడి సంస్కారంలో ఎట్టుండాలంటే నిధిధ్యాసన. ఆ నిశ్చయం వాళ్ళలో ఎంత గట్టిగా ఉంటే అంత గట్టిగా వాడు ఆ గర్భంలో తిరుగాడతాడు. ఆ గర్భంలో వాడు తిరగాటం ఎట్లా ఉంటుందనంటే రైలు పట్టాల మీద రైలు పోతూ ఉంటుంది. అవి 2 పట్టాలు అంతే. దాని చక్రం ఎట్లా ఉంటుంది అంటే, రైలు చక్రాలు ఎట్లా ఉంటాయంటే ఇట్లా తిరిగినట్టు ఉంటాయి అన్నమాట. అది లోపలగా ఉంటుంది, పట్టాల మీద ఇట్లా అవుతుంది, ఫ్లాట్ ఇట్లా అవుతుంది, అంతే. తిరుక్కుంటూ పోతుంది. ఆ తిరగటంలో దానికి ఉన్న చిన్న క్లియరెన్స్తో అది అటు ఇటు ఆడుకుంటుంది, ఆడుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అది అంత వేగంలో వెళ్ళినప్పటికీ కూడా రైలు పట్టాలు స్థిరంగా ఉంటాయి. వేగంలో వెళుతూ ఉంటే తన వేగాన్ని తను పుంజుకొని వెళ్ళగలదు. తన నిశ్చయం అంత ఉండాలి. గర్భంలో తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ తేడాని తను సహించకూడదు, దానిలో తను మోసపోకూడదు. ఏమైనా తను నిగ్రహించుకునేటట్టుగా ఉండాలి. ఆ తర్వాత అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కూడా పురుషుడు
స్త్రీతో సంగమం చేసి ఆ బీజాన్ని అవతల ఇవ్వటం అనేటటువంటిది వానికి కామ ప్రేరేపణ కలిగించకుండా ఉండేటట్టుగా ఉండాలి. వాటి నిశ్చయం అది తన చేతిలో ఉంటుంది. ఎట్లా ఉండాలి? కేవలము తన చేతిలో బిడ్డలు ఉంటే మళ్ళీ బయటకు పైకి వచ్చిన తర్వాత అమ్మ చేతిలోకి తన బిడ్డలు తండ్రి ఎట్లా పెడతాడు అట్లా ఇవ్వాలి అనేటటువంటి, అంటే దాన్ని పుత్రోత్పాదన అన్నటువంటి ఒక అంశం. ఆ అంశమే తనలో విషయం. అంతేకాని ఎందుకంటే వీడు రెచ్చగొడితే వాడు రెచ్చిపోయి అవతలి వెళ్ళిపోవటం, వెళ్ళి గర్భంలో దానం చేయటం అనేటటువంటిది వాళ్ళలో జరగకూడదు. అంత పసిఫిక్, ప్రశాంతంగా ఉండాలి. అది యజ్ఞంగా చేయించేటట్టుగా ఉండాలి. ఇంకా ఎట్లా ఉంటుందంటే అటువంటిది ఏదైనా పురుషుల్లో ఉంటే ఆ పురుషుణ్ణి సంస్కరింపచేసేంతటి సంస్కారం జీవుల్లో ఉండాలి. అంటే ఇప్పుడు మనం గర్భస్థ శిశువు స్త్రీ యొక్క గర్భధానం ఆ విషయం మాట్లాడబోయి జీవుని గురించి మనం మాట్లాడుతున్నామే ఇప్పుడు మనం అనుకుంటున్నాం. విశేషం దాన్ని గుర్తించి తను ప్రవర్తిస్తూ వస్తుంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతుంటాడు. ఆ ఎడ్యుకేట్ అంటే వాళ్ళకి విద్యను కల్పించుకుంటూ పోతుంటాడు. అది గుర్తించే సంస్కారం వాళ్ళకి కావాలి. కనుక వాడు ఏమి ఇస్తున్నాడు తెలియటానికి తెలుసుకుంటే అప్పుడు వాళ్ళు ఎట్లా ప్రవర్తించాలో తెలుస్తుంది. వాడు ఎంత ప్రశాంతంగా ఇస్తుంటే తన వేగాన్ని వాడు ఆపుతాడు. పురుషుని యొక్క వేగాన్ని వాడు ఆపుతాడు. వాడు ఆపుతుంటే తాను ప్రశాంతంగా అర్థం చేసుకోవాలి. అది ఉండాలి. అది తండ్రి చెప్పినట్టుగా మొదటి నుంచి తను ఏర్పాటయ్యి అప్పుడు వాడు వచ్చిన తర్వాత సరిగా ప్రవర్తించగలుగుతాడు శిశువు. అట్లా ఇంకా పెళ్లి కాకమునుపు నుంచే, యవ్వనం వచ్చినప్పటి నుంచే వాడు ఎట్లా తన గురించి ఆలోచన చేస్తాడు. యవ్వనం వచ్చేటప్పటికి ఏమొస్తుంది? తాను ఒక సంస్కారమును చేరుతాడు. తన సంస్కారమును చేరినటువంటి వాడు తన సంస్కారాన్ని ఎట్లా ప్రవర్తింప చేయాలనో అట్లా వెళ్ళేటట్టుగా వాడు ముందుగానే ఆలోచన చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ ఒకవేళ పెళ్లి చేసుకున్నా, మరి స్త్రీ సంగమం చేసిన, పిల్లలను కన్నాగా నేను ఎట్లా ఉండాలి అన్నటువంటిది వాడికి ఉండాలి. ఆ ఉండటం వాడి అంశం అయితే నిలపటం తన అంశం కూడా. పట్టాలు స్థిరంగా ఉంటుంది, దానిలో వేగంగా పోయేటప్పుడు తను ఆగుతుంది. అట్లాగే తనది కూడా జీవుడు ఎట్లా ఉండాలి? తనది వేగం కాకూడదు. ఎట్లా ఉండాలి? ఎంత వేగంలో పోయినప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. ఫ్లైట్ ఎంతో హైట్స్ చూపిస్తారు. భూమి యొక్క ఆకర్షణ దాటి పైకే వెళుతుంది. అది వెళుతున్నప్పుడు ఎట్లుంటుంది? మనిషి కదలడు, స్థిరంగా పోతుంటే కదలడు. అది ఏదైనా పక్క తిరిగినప్పుడు కదులుతుంది. అట్టెట్లా ఉంటుందో ఎంత వేగంలో అయినా సరే స్థిరత్వము అనేటటువంటిది తనకు ఎట్లా ఉంటుందో తనకు తెలియాలి. తన ప్రకారంగా వెళుతూ ఉంటే పట్టాలు ఎట్లా ఉంటాయో అట్లా ఉండాలి పురుషుడు. అట్లా వాడిని నిలుపుకోవటం. పట్టాలు భూమి మీద బిగించే దానిలో రైలు పరిగెత్తుంది, కానీ తాను ఎట్లా ఉంటాడు? అక్కడ ఏదో పట్టాలని తాను పోతున్నాడు. అవి ఎట్లన్నా కావచ్చు. వాటిని కూర్చుకుంటూ వెళ్ళటం అనేది తన విశేషం అన్నట్టుగా కూడా ఉంటుంది. దీనికి అందుకని శ్రవణము, మననము, నిధిధ్యాసనం. తాను శ్రవణం చేస్తాడు. శ్రవణం చేసేటంలో ఆ తేడా ఎట్లా వస్తుందంటే, ఆ తేజస్సు కూడా ఎట్లా వస్తుందంటే, తాను శాస్త్రంనే శ్రవణం చేస్తున్నాడా, తననే శ్రవణం చేస్తున్నాడా? శ్రవణం అనే పదం తనతో పోల్చి, బోధ అనేది శాస్త్రంతో పోల్చి. అట్లాగే మనం ప్రవచనానికి పోతున్నామా, శ్రవణానికి పోతున్నామా అని తెలియాలి. ప్రవచనమేమో చెప్పే ఆయన బాధ్యత, శ్రవణము తన బాధ్యత. కనుక శ్రవణము
శ్రవణమును మరణం చేసేటప్పటికి ఇంకా ఏమవుతుంది, తన బాధ్యతతో తాను శ్రవణం చేసేటప్పుడు ఆ చెప్పే మాటల్లో తనను పోల్చుకుంటూ చేస్తున్నాడు. శ్రవణము వచ్చే మాటలు తనకు బయట నుంచి వచ్చినట్టుగా ఉండి తన్నే దర్శనం చేసుకుంటూ చేశాడు. అట్లా దర్శనం చేసినప్పుడే మరణం అవుతుంది. అంటే రీక్యాపిచులేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే మళ్ళీ దాన్నే తనలో తనలే శోధన చేసుకుంటాడు. ఆ శోధన చేసుకున్నప్పుడు నిశ్చయం అవుతుంది. ఇది కూడా కొన్ని సమయాల్లో ఎట్లా ఉంటుందంటే, శ్రవణం చేసేటప్పుడే మననము కావటం ఏమిటి, నిధిధ్యాసనం ఇది ఇంతే అన్న నిధిధ్యాసన కూడా ఎట్లా అవుతుందో, ఆ నిధిధ్యాసన చేయగలిగినటువంటిది గొప్ప శ్రవణం. అక్కడికక్కడ నిధిధ్యాసన చేయగలిగింది గొప్ప శ్రవణం. అటువంటి వాడు వస్తాడు. వాడేం చేస్తాడు, ఆ తండ్రిలో ఉన్న ఆ పురుషుల్లో ఉన్నటువంటి సంస్కారాన్ని తనకు కావలసిన విధంగా జుట్టుబొట్టు ఉంచుకున్నట్టుగానే వస్తాడు. వాడు వేగంతో వెళుతుంటే కూడా వాళ్ళని పట్టి లాగలడు. సామాన్యుడైతే తెలియదు. వాళ్ళు ఒకవేళ విపరీతంగా ప్రవర్తించినప్పుడు కూడా చాలా ఉంటాయి. చాలా లౌకికంగా ఉన్న తల్లిదండ్రులకి చాలా ఉత్తమమైనటువంటి శిశువు వస్తాడు. అటువంటి కూడా జరుగుతుంది. అంటే ఎవరి బాధ్యత అన్నప్పుడు తనదే గనక తన బాధ్యత, జీవుని యొక్క బాధ్యత. వాళ్ళు ఏమొస్తారు, చేదోడు వాదోడుగా ఉంటారు. పురుషుడైనా అక్కడ, తర్వాత వనిత అయినా చేదోడు వాదోడుగా వారి సంస్కారం ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, పిల్లవాడిని ఎత్తుకునేటప్పటికీ వాళ్ళకి ఇదివరకల్లా అల్లరి చేసిన అమ్మ ఇప్పుడు తనకు పిల్లవాడు పుట్టేటప్పటికి, తన అమ్మ అయ్యేటప్పటికి తనకు వచ్చిన బాధ్యత వచ్చినట్టుగా ఎట్లా ఉంటుందో అంతవరకే కావచ్చు, ఉత్తమం కూడా కావచ్చు. వాళ్ళ బాధ్యతలన్నింటినీ ఇందాక మాతావారు చెప్పారు. అవి కాదనే విషయం కాదు, చాలా స్పష్టమైనటువంటివి. అయితే తనది కూడా ఎట్లా ఉండాలనేది. అయితే వాడు వస్తున్నప్పుడు ఇప్పుడు ఈ గర్భిణీ స్త్రీ బీజ బ్రహ్మ, బీజం ఎట్లా అవుతుందంటే, ఎట్లా అవుతున్నది, ఈ పురుషుడు తను ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ఒకటి ఉన్నది, రెండు సంయోగం, దాన్ని సమాహారం అంటారు. సమాహారం అంటే తగినటువంటి విధంగా వికలం కాకుండా ఆహారతి తీసుకున్నది. అట్లా తీసుకోవడం అనేటటువంటిది అక్కడ జరుగుతుంది. ఈ సంస్కారం ఎట్లా ఉంటుందో అక్కడ ఎట్లా సంస్కారం ఉంటుందో. అక్కడ సమాహారం అంటే అది వనితయే తీసుకుంటున్నదా, లేకపోతే దాని తగినట్టుగా తను సర్దుకుంటున్నాడా, జీవుడు సర్దుకుంటున్నాడా, వనిత ఇస్తుందా అనేది ఉంటుంది అన్నమాట. కనుక అయితే వనితకు మంచి బాధ్యత చక్కగా చెప్పారు, చాలా స్పష్టంగా ఉన్నది. దానిలో జీవుడి యొక్క అంశం ఎట్లా ఉంటుందంటే, అట్లా లేకపోతే కూడా తనకు ఆ సంస్కారాన్ని కలిగించి అటువంటి బుద్ధులు పుట్టించి తను ఇదివరకు అనుకోకపోయినప్పటికీ కూడా ఇప్పుడు జీవుడు వచ్చేటప్పటికి, ఇందాక చాలా మంచి మాట చెప్పింది ఏమిటంటే, లోపలికి వచ్చేటప్పటికి వాడు ప్రవేశించినటువంటి తనకు తెలుస్తుంది. సామాన్యులో తెలియదు, ఆ తెలుస్తుంది. ఆ తెలిసిన తర్వాత అప్పటికప్పుడైనా ఉంటుంది. ఇందాక ఎట్లాగైతే పురుషుడికి చెప్పుకున్నామో, వాణ్ణి ఏర్పాటు చేసి, పురుషుని ఏర్పాటు చేసి జీవుడు రావటము ఘటనా చతురత ఎట్లాగో, అట్లాగే వనితను కూడా ఏర్పాటు చేసి దానిలో వెళ్ళటం, ఏర్పాటు చేసి వెళ్తుంది. అంతదాకా గుర్రానికి పగ్గాలు లాగినట్టుగా ఆ పురుషుడిని ఆపుతాడు. ఆ సంస్కారం అడుగుంటుంది. అది పురుషుడు గుర్తించాలి. సంస్కారం ఉన్నవాడు గుర్తిస్తాడు. ఎట్లా ఉంటుందంటే, అర్జునుడికి పరమాత్మ సారథ్యంలాగా ఎట్లా ఉంటుందో, మరి దానికి వేరే విధంగా ఎట్లా ఉంటుంది, ఆ పురుషుని యొక్క వేగానికి జీవుడే సారథ్యం చేసినట్టుగా ఉంటుంది. సారథ్యం తను తెలుసుకుని స్పష్టంగా ఆగి ఎట్లా ఇవ్వాలనో అట్లా ఇస్తాడు. దానికి
మనం ఒక ఉపమానం చెప్పుకుంటాం. ఎట్లా ఉంటుందంటే, శిశువుని వనిత బయటకి ఇచ్చేటప్పుడు ఎట్లా భూమి మీదకి ఇస్తుందో, ఇచ్చినప్పుడు ఎట్లా ఇస్తుంది? అక్కడ కామం ఉండదు. ఎట్లా ఇస్తుందో అది అట్లా ఇస్తాడు ఈ పురుషుడు వనిత గర్భంలోకి. వనిత ఎట్లా తీసుకోవాలి అంటే, వనిత ఇచ్చేస్తే మరి భూమి ఎట్లా తీసుకుంటుందో అట్లా తీసుకోవాలి. భూమికి కామ వికారం లేదు. అట్లా తీసుకోవాలి. అది కూడా ఉంటుంది. అది జరిగేప్పుడు ఎట్లా ఉంటుందనంటే, కొన్ని కొన్ని విషయాల్లో ఇప్పుడు షేక్ హ్యాండ్ అంటారు. ఆ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది? వాడు చాలా లౌకికంగా, స్టైలిష్‌గా షేక్ హ్యాండ్ చూస్తాడు వాడు. వీడు ఒక మృదువైనటువంటి వాడు. వాడు కూడా షేక్ హ్యాండ్ అక్కడ లౌకికంగా ఇచ్చినట్టుగా ఇచ్చినప్పటికి కూడా వాడికి వీడి చెయ్యి తగిలేటప్పటికీ వాడు సర్దుకోవాలి. అది కూడా తనకు తెలియాలి. వనితకు తెలియాలి. తెలియచేస్తాడు. పసికందు ఆడుకోవటానికి వస్తుంటే వాడు నవ్వుతున్న కొద్దీ తనకు ఇట్లా ఉత్సాహం పెరుగుతుంది, చైతన్యం పెరుగుతుంది. అది లౌకికంగా ఆప్యాయత కావచ్చును. ఇంకా పారమార్థికంగా చూసినప్పుడు ఆ చైతన్యానికి సమానమైన చైతన్యాన్ని తను ఇచ్చి తీసుకోవాలని తనకి ఎట్లా వస్తుందో అది. ఇది పరస్పరం భావయంత అంటారు. ఇది పరస్పరమైనటువంటిది. ఇప్పుడు కనుక జీవుడు ఎట్ట బాధ్యతగా వస్తున్నాడో గుర్తించి తీసుకోవటం అనేటటువంటిది కూడా వనితకు విశేషం. అందులో మనం గుర్తించవలసింది, ఆ వనిత కూడా గుర్తించవలసిన విశేషం ఏమిటంటే, బహుశ్యామ ప్రయాయ ఇతి అని. బహు శబ్దానికి కౌంట్ లెక్క చెప్పి అనేకంగా చాలా అవుదునుగాక అంటారు. బహు శబ్దానికి ఎప్పుడు కూడాను తాను వ్యాప్తిని పొందడం. స్థూలంగా కణములు పెరిగిపోతాయని వాళ్ళు చెప్పారు కనుక దాన్ని పట్టుకొని మనం ప్రవచనం చెప్పుకుంటూ పోవటం అనేది తీరు వేరుగా ఉంటుంది. అది స్థూలంగా పెరిగినటువంటి నాట్ బై కౌంట్ అయినప్పటికీ కూడా మనం, మీరు ఇందాక ఒక వీడియో చూశారు. ఏమిటా వీడియో అంటే, కణములు అనేకంగా ఉండి సర్దుకుని చివరికి ఒక ముద్దలాగా అవుతుందని. ఎట్లాగో కణములన్నీ ఒక ముద్దలాగా, ఒక మాంసంలో దానిలో కణముల్ని ఒక మాంసం ముద్ద ఉంటే ఎన్నో కణములు ఉంటే దాన్ని వేరు చేసి కణములుగా చూపించేటట్టుగా ఉండవు అవి. దాన్ని కోహెషన్ అంటారు. అంటే చేరుకోవటం, ఒకటిగా ముద్దగా చేరుకోవటం ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అది. అట్లా ఉన్నటువంటి దానిలో ఎట్లా ఉంటుంది, తాను తన సంస్కారాన్ని ఇవ్వటం. చెప్పడం 50,000 అయిన తర్వాత వెంటనే 1,00,000 అవుతుంది. 1,00,000 2,00,000 అయిపోతుంది అని ఇట్లా బై కౌంట్ చెప్పుకుంటూ పోతుంటాం. మన బ్రహ్మము ఛానల్లో అది చూపించినప్పుడు కణములు పెరగటం, అది ఇట్స్ నాట్ బై కౌంట్, లెక్క చెప్పినట్టుగా అర్థం కాదని. అప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఎప్పుడైతే అవి మాంసముద్దలాగా పెరుగుతుంటే దానిలో తను ఒక వాయువు వ్యాపిస్తే ఎట్లా ఉంటుంది, ఆకాశం వ్యాపిస్తే ఎట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు కణం ఇట్లా ఉంది అనుకుందాం, ఇట్లా వచ్చే రూపంలో ఆ మీద కూర్చున్నాడు. ఇది పెరిగితే నేను కూడా పెరుగుతాను. అంటే ఒక్కొక్క కణమునకు నేను వస్తానని నిత్యం కాదు. ఓ పసివాడికి చెప్పినప్పుడు అట్లా ఉన్నట్టుగా మనం చెప్పుకుంటాం వాడికి అవగాహనకి. వాస్తవంగా ఎట్లా ఉంటుంది అర్థమైందా? ఇది పెరగటం అంటే ఇది వ్యాపించినట్టుగా పెరుగుతుంది. ఆ పెరగటం అనేటటువంటిది బ్రహ్మ లక్షణం. అది బ్రహ్మం అంటే ఎదుగుటాలి. అది ఎట్లా ఎదుగుతుంది అని అంటే, అది కూడా ఒక విశేషం. ఎదిగేవాడి సంస్కారాన్ని బట్టి ఎదుగుతుంది. ఈ భౌతికంగా కూడా ఎదిగేవాడి సంస్కారాన్ని ప్రకారంగా వెళుతుంది. వెళ్ళి అది ఎదుగుతూ ఉంటేనే అది ఎక్కడికక్కడ అవయవములు ఎన్ని ఉన్నాయో దాని ప్రకారంగా ఆ పాయింట్స్ని అక్కడెక్కడ ఫ్రేమ్ చేసుకుంటుంది. దాని సంస్కారం ఎట్లా ఉండాలనో
చూపిస్తే ఆ సంస్కారం ఎట్లా ఉండాలో అనేది మనం అక్కడ మనం ఏం చేశామో తెలీదో గానీ, ఇప్పుడు మనకెట్ట తెలుస్తుందో అంటే అర్థం ఏమిటంటే, చెట్టును చూసి చెట్టు యొక్క మనకెంత ఆహ్లాదం కలుగుతుందో, ఆ ఆహ్లాదమునకు తగినటువంటిది బీజంలోనే ఉంది అని. ఇంత మహావృక్షం, వటవృక్షం ఉందంటే ఆ బీజంలో ఉంది అని మనం ఎట్లా గుర్తిస్తామో, అట్లా అది మనం చెట్టును చూసి బీజాన్ని తీసినట్టే కాకుండా, బీజమును చేసేటప్పుడు ఎట్ట చేస్తే దేనికైనా ఎట్లా ఉంటుంది? ఈ మాంసం పెరిగిపోతూ ఉంటే ఇప్పుడు ఉదాహరణకి నీరే ఉందనుకుందాం. నీరులో మనం చెయ్యి పెట్టేప్పటికి ఏమనిపిస్తుంది? ఆ చెయ్యి ఆకారం నీళ్ళకొచ్చేసినట్టుగా ఎట్లా ఉంటుందో, అట్లాగే ఒక లిక్విడ్ ఒట్టి నీరే కాకుండా కొంచెం ద్రావకంగా అంటే కొంచెం డెన్సిటీ పెరుగుగా దానిలో పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో, అది ఒక ముద్దలాగా ఉందనుకోండి. దానిలో పెడితే ఎట్లా ఉంటుందో, ఆ ముద్దలాగా వచ్చినట్టు ఎట్లా వస్తుందో, అట్లా వస్తూ ఉంటే అదొక విలాసంగా ఉంటుంది. విలాసం అంటే చెక్కుకోవటం. లస శిల్ప యోగే ధాతు. చిక్కుకున్నట్టుగా ఉంటదనమాట. అది కణములట పెరిగిపోతున్నట్టు భౌతికంగా పెరుగుతుంటుంటే తానట పెట్టాడా? లేక తాను దాన్ని ముంచుకుంటూ వస్తుంటే కణములే అట్లా పెరిగినాయా? అది ఆ వలీయతకు తపో రూపమే గనక ఉంటే తెలుస్తుంది. దాన్ని కూర్చుకోవటం అంటారు. కూర్చుకున్నట్టుగా కూర్చుకుంటుంది. తనకెట్లా కావాలనో అట్లా కూర్చుకున్నట్టుగా కూర్చుంటుంది. దానికి ఉపమానం ఎట్లా ఉంటుందంటే ఇందాక చెప్పినట్టుగా మరి మట్టితో విగ్రహం చేసినప్పుడు ఎట్లా ఉంటుంది? మట్టితో విగ్రహం చేసినప్పుడు అట్టట ఇట్టట చేసుకుంటూ పోతూ ఉంటాడు. అది మన వీడియోలో కూడా చేశాడు. ఒక 3Dలో ఒక బాల్ తీసుకున్నాడు. ఆ బాల్ తీసుకొని అట్టెట్ట చేసుకుంటూ ఆ పిండం ఆకారం చేసేసాడు వీడియోలో. అట్లాగే మనం కూడా ఆకారం చేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అది ఎదగటం అంటారు. అట్లా ఎదుగుతుంది. అంటే ఇప్పుడు తను ఎట్లా ఉంటుందనంటే సంస్కారం ఎదుగుతూ పోతుంటే దానికి తగినట్టుగా ఇది కూడా భౌతికం కూడా ఎదుక్కుంటూ రావడం. దాన్ని కూడా గుంజుకుంటూ తీసుకెళ్ళిపోతుంటాడు. తీసుకుంటూ వెళ్ళిపోయి అది ఇంకా విశేషం కూడా ఇటీవల వేరే ప్రవచనాల్లో చెప్పుకున్నామంటే దేహం నుంచి బయటకొచ్చినప్పుడు కూడా అక్కడ మాంసాన్ని దాంతో పోల్చుకుంటూ ఎదుక్కుంటూ వచ్చాడు. తనకెంత కావాలో అంతకుంటూ వచ్చాడు. ఇంకా పెద్దగా ఎదిగిపోతే మళ్ళీ ఆ ద్వారం నుంచి బయటికి రావద్దు. ఎంత కావాలో అంత చేసుకున్నాడు. దాన్ని తనేం చేశాడు? తన సంస్కారాన్ని పెరుగుకుంటూ పోతుంటే అందుకుంటుంది శరీరం. ఆ అవతల బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా అందుకుంటుందో అట్లా అందించింది వనిత తన స్థూల సంస్కారాన్ని. అందుకనే పుట్టు చరితము తెలియమయ్యా అని చెప్పినప్పుడు దేహంలో జరిగేది ఎట్లాగో తర్వాత కూడా పుట్టు చరితమే అది. తర్వాత ఎట్లా ఎదుగుతున్నావో అది కూడా పుట్టు చరితమే. ఆ సంస్కారాన్ని పరస్పరంగా రావటం ఇది మనకు కావాల్సింది. ఆ పరస్పరంగా రావటానికి అది తోడై ఉన్నది. ఆ తోడై ఉందని చెప్పడానికి సృష్టి అంశం ఒకటి చెప్పుకుంటాం. ఏమిటంటే ఆ వనిత ఇచ్చేటటువంటివి ఎట్లా ఉన్నాయంటే అది కూడా ఒట్టి స్థూలం కాదు. తాను ఒక సంస్కార స్వరూపం. సంస్కారవంతుడవు జీవ అన్నట్టుగా అది కూడా ఒక జీవుడు సంస్కార స్వరూపం. తన సంస్కారంతో కూడుకున్నటువంటి భౌతిక స్థూలములైనటువంటి కణములను ఇస్తుంది. ఉట్టి మాంసం కాదు. ఆ సంస్కారాన్ని ఈ సంస్కారంతో కల్పించుకొని చేస్తాడు. లేకపోతే ఒక ఒట్టి మాంసం ముద్దలో తన సంస్కారాన్ని పెట్టి సమన్వయం చేసుకుంటాడంటే అది ఏదో మ్యాజిక్ లాగా ఉంది. ఎట్లా చేస్తాడబ్బా? ఎంత పసివాడు, ఏమి లేనివాడు ఎట్ట చేస్తాడబ్బా? వాడికి ఇంకా రూపమే రాలేదు, స్థూల రూపం రాలేదు. వాడి సంస్కార రూపం చేత తెలివితేటలు అన్నీ ఉన్నాయి వాడికి. అర్థమవుతుందా? అంటే వాడు ఆ కణంలో దాన్ని సమన్వయం చేసుకునేటప్పుడు స్థూలమైన కణంగా చూడడు. ఆ వనితలో ఉన్నటువంటి సంస్కారాన్ని చూసుకుని సంస్కారం ఇప్పుడు ఈ వేళ్ళు ఇట్లా ఉంటే దాన్ని మళ్ళీ చేసుకోవాలంటే అట్లా పట్టేశాడు. ఎట్లా పట్టాడు అట్లా పడతాడు.
ఆ సంస్కారాన్ని తన సంస్కారంతో చేసుకుంటాడు. అందుకనే మనం 'సైన్స్ అండ్ స్పిరిట్' అని పుస్తకం వేసుకున్నప్పుడు ఏం చేశామంటే, వాళ్ళు జీన్స్ అని అంటారు. ఫిజికల్ జీన్స్ కాదు. లైఫ్ జీన్స్. లైఫ్ అని అంటే అప్పుడు ఒక ఆయన మాకు అడ్డం వచ్చి వాడు లైఫ్ అంటే భౌతిక జీవితం లైఫ్ అని అంటాడు. దాన్ని మన పుస్తకంలో ఏం చేసామంటే LIFE అని మామూలు అక్షరాలతో లోయర్ లెటర్స్‌లో రాసాం. ఈ లైఫ్ ఏమో క్యాపిటల్ లెటర్స్‌లో పెట్టేసాం. కొంచెం తేడా. ఆ లైఫ్ వేరు. వాడు ఏ లైఫ్‌ని తీసుకొని వస్తున్నాడో అది వేరు. ఆ లైఫ్ యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందంటే దేహం అయినప్పటికి కూడా దేహం వదిలేసినా కూడా వెళ్ళిపోతాడు. దానికి చక్కటి తెలుగులో పదం ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే చచ్చిపోవుట, చనిపోవుట. చచ్చిపోవుట అంటే భౌతిక శరీరంగా వాడు చచ్చిపోయినాడు, ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయినాడు అని అర్థం వస్తుంది. దేహం నుంచి చని అంటే బయటికి పడి వెళ్ళిపోయినాడు. చనుట అంటే వెళ్ళలిట, చనుట పోవుట వెళ్ళిపోయినాడు. అది ఎప్పుడు వాడి చేతిలో ఉంటుంది. అది ఎప్పుడు వాడి చేతిలోనే ఇస్తుంది. ఎవరు? వనిత కూడా ఇస్తుంది. ఆ పొందిక, ఇద్దరికి మధ్య పొందిక చాలా విశేషంగా ఉంటుంది. అది సృష్టి ఇచ్చినటువంటి తపస్సు. వాడు ఎట్లా సృష్టి తపస్సులో వస్తున్నాడు, అటువంటి సృష్టి తపస్సులోనే వచ్చింది. ఇప్పుడు వనితకిను ఆ లోపల వచ్చేవాడికి తేడా ఏమిటంటే, వాడు భౌతిక శరీరాన్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. వనిత ఇదివరకే ఏర్పాటు చేసుకున్నది. ఇది భౌతికమునందు ముందు వెనుకల తేడాలే కానీ సంస్కారముల చేత ఇద్దరి యొక్క సమన్వయం ఎట్లా ఉంటుందో ఇది చాలా గొప్ప విశేషం. అర్థమైంది. అది చేసుకుంటూ తర్వాత మరి ఆ సంస్కారాలు ఇవ్వటంలో వనిత యొక్క బాధ్యత చాలా ఉంటుంది. అది ఎట్లా ఉంటుందంటే, ఆ లోపల నుంచి వాడి యొక్క సంస్కారం వెనకబడి ఉంటే తనది వాడికి అందియాలి. ఈవిడికి లేకపోయినా తనది తాను చూసుకునేటట్టుగా ఉండాలి వాడు. ఏది ఏమైనా సరే ఎవరి బాధ్యత వాళ్ళది. సృష్టి బాధ్యతకు ప్రక్రియగా, సృష్టి ఆనతికి ప్రక్రియగా వాడు. నువ్వు ఎదగాలని వాడికి ఆనతి, నువ్వు ఇట్లా వాడికి సహాయం చేయాలని తనకు సృష్టి ఇచ్చిన బాధ్యత. వీడి బాధ్యత వీడిది, తన బాధ్యత తనది, ఇద్దరిది బాధ్యత అన్నమాట. అట్లా వస్తుంది. దానిలో అలవాట్లు చేయించడం కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు మాతగా ఇందాక చెప్పినారు మాతగారు, అట ఒట్టి వనిత కాదు, మాత. ఆడది అంటే ఒక మాత. దాన్ని మనం ఏం చెప్పాం? జగన్మాత అన్నాం. వాడి జగత్తును వాడి ఎట్టన్నా కానీ కొలిచి ఎక్కడికక్కడ కొలిచి ఎట్టెట్టు వేయాలి. దానిలో కూడా తమాషాగా లోకంలో ఎట్లా ఉంటారంటే, ఏదో సామెత ఉంటుంది. ఎట్లా ఆలు లేదు చూలు లేదుట, కొడుకు పేరు సోమలింగమిట అని ఒక పేరు ముందే పేరు పెట్టుకుంటాడు. వాడికి పెళ్లి కూడా కాలే అనుకుంటాడు. పెళ్ళినప్పుడు కూడా ఆవిడికి పేరు ఇట్లా ఉంటా, ఆవిడ ఇట్లా ఉంటారనుకుంటాడు. అనుకుని చెరుడికి వ్యత్యస్త పాదార విధంగా ఉంటుంది. అది అట్లా ఉంటే ఏం చెయ్యాలి అది ఎట్లా ఉంటుందో అట్లాగూ ఇట్లా ఊరికే ఊహించుకోవటం కాదు. పుత్రోత్పాదన అనేప్పటికీ పుత్రమునకు ఉత్పాదన ఇట్లా ఉంటుంది. వాడికి పేరు పెట్టినప్పుడు కూడా ఇందాక చెప్పిన 16 సంస్కారాలు చెప్పారే, ఆ 16 సంస్కారంలో నామకరణం కూడా ఒక సంస్కారం. ఆ తర్వాత వాడికి ఇట్లా అక్షరాభ్యాసం కూడా ఒక సంస్కారం. ఆ నామకరణం చేసేటప్పుడు అది తర్వాత తండ్రి పురుషుడే చెప్తాడో ఆమె చెప్తుందో అది ఎట్లా ఉండాలి అంటే, వాడు అన్నిటికంటే తన పేరుని ఎక్కువగా వింటుంటాడు. అందరూ పిలుస్తుంటారు, తను అనుకుంటుంటాడు. దాంతో తను పోల్చుకుంటాడు, తన పేరుతో తను పోల్చుకుంటాడు. అది ఎట్లుండాలంటే పోల్చుకుంటున్నప్పుడు
భ్రాంతి రాకుండా ఉండేటట్టుగా ఉండాలి. అటువంటి పేరుని పెట్టాలి. అటువంటి పేరుని ఏరి కోరి ఏదో ఎవరో చెప్పారు మొదటి అక్షరం రావాలని ఏదో పేరు పెట్టుకొని పెట్టేస్తారు. ఒకటి పెట్టేసి శ్రీనివాస అని పేరు పెట్టేస్తారు. శ్రీనివాస అని పెడితే అంత పొడిగా అక్కడ పిలవాలి మనం అని చెప్పి సీను పీనుగా అని పిలుస్తుంటారు. అమ్మానాళ్ళే పిలుస్తారు అట్లా. అమ్మానాలు లేకపోయినా ఈ ఆంధ్రప్రదేశ్లో మీరు ఎక్కడైనా తిరగండి, శ్రీనివాస అని పేరు పెడితే వాడిని సీను అని పిలుస్తారు. అందరూ అట్ట పిలుస్తుంటే నేను ఒక్కడిని అట్ట కాకుండా శ్రీనివాస అని వెళితే ఏం బాగుంటుంది అంటే ఆ మాత్రం తెలివి కూడా ఉండదు. సో మరి భగవంతుడి పేరు పెట్టుకున్నావు కానీ అది పిలవడం కూడా కష్టం అయిపోయింది నీకు. అటువంటి వాళ్ళు ఆ పిల్లలు ఏం పెంచుతారు వాళ్ళు. అట్లా ఉండకూడదు అనేటటువంటి తనకు దానికి వస్తుతః అంటాం. వస్తుతః అంటే జీవుడు తనలోకి రాకమునుపే అటువంటి భావాలు తనకు ఉండాలి. తనకు యవ్వనం రాకమునుపే అటువంటి భావాలు ఉండాలి. యవ్వనం వచ్చింది అంటేనే దానికి తగినటువంటి విధంగా పుత్రోత్పాదనకు తగినటువంటి విధంగా సంస్కారం తన సంస్కారం తను కూర్చుకోవటమే యవ్వనం అంటే. దాంతో చేరటం మిశ్రణి. ఆ సంస్కారంతో చేరటం ఎట్లాగో అది ఉండాలి. అట్లాగే పురుషుడికి ఉండాలి, తనకు ఉండాలి. వాడెట్లా ఉండాలి. ఆ తర్వాత ఇంకోటి వాడి పేరు పెడితే వాడెట్లా ఉండాలంటే ఇదేంటి పేరు నాకు లేని పుస్తకాలు పెట్టారు వీళ్ళు అనుకోవాలి వాడు. నేను మన పేరా వ్యవహారం ఓయబ్బా ఇంత వ్యవహారమే ఇంతవారు నా మీద ప్రయోగం చేశారు వీళ్ళంతా. ఇదంతా అనుకునేటట్టుగా ఉండాలి వాడు. అట్లా చేసినప్పుడు కూడా వాడి పేరున్నప్పటికీ ఎంత పేరైనా కూడా అది దానికి ఉపమానం చెప్తారు. ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్లో చూశాడు, ఇంకెక్కడ ఇంకొక చూడలేదు. గోడలు కట్టి ప్లాస్టింగ్ చేసినప్పుడు ముందు రఫ్గా ప్లాస్టింగ్ చేస్తారు. ఆ తర్వాత దుబారా అని ఇంకో మాట చేస్తారు. సన్నటి ఇసుకతో మళ్ళీ వేసి చేస్తారు. ఎంత చేసేది దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేస్తే సన్న ఇసుకది ముందు తర్వాత వచ్చేస్తుంది, అది వేరు. అది ఇవాళ చేసి తర్వాత మన్నాడే అది చేసినా అది వేరు, ఇది వేరు. అది సెట్ అయింది, ఇది సెట్ అయింది. అట్లాగే తాను తన సంస్కారంతో సెట్ అయినాడు. ఇప్పుడు పేరు కూడా చేసి పెడితే దాంతో ఎట్ట సెట్ కావాలి. ఇప్పుడు ఈ నున్నగా చేస్తే అది ఎట్లా కనిపిస్తుంది, చాలా బాగా గోడ బాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఏం చేశారు, దానికి లప్పం పెట్టి పూసుంటాడు. పూసి దానికి ఏదో చేస్తూ ఉంటాడు. అది ఇంకోటి పెట్టేటప్పటికి ఏమొస్తుంది, దానికి ఏదో ఫ్యాషన్లో గీషన్లో పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఇవన్నీ ఇవన్నీ నా సంస్కారానికి లేనిపోయింది. దుబారా, తీన్ బారా, చార్ బారా, రెండవ పూత, మూడవ పూత, నాలుగవ పూత. ఓ పుస్తకంలో మనం ఏం చెప్పుకున్నామంటే తల్లి తను స్థనం పట్టి ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేది. ఈ పొట్టకి తిండి అలవాటు లేకుండా సరిపోయేది అనుకుంటాడట. బలవంతంగా తీసిపెట్టింది. దానికి ఏమైనా సంస్కారమో పాడా ఏమి లేదు. వాళ్ళ సంస్కారం ఉందనుకోండి, ఉన్నప్పటికీ తాను తల్లి సంస్కారం ఎదగడు. తల్లి సంస్కారం ఎంతవరకు, దేహం ఇచ్చేంత వరకు అక్కడ ఆ సంస్కారంతో సమన్వయమై ఒట్టి స్థూలంతో సమన్వయం, మాంసంతో సమన్వయం కాకుండా సమన్వయం ఒక సంస్కార స్వరూపంతో సమన్వయం బయటకు వచ్చాడు. బయటకు ఎదిగేటప్పుడు ఎట్లా ఎదుగుతాడంటే ఆ స్థూలము అట్లాగే ఉంటుంది, ఆ సంస్కారంతో ఉన్న స్థూలం అట్లాగే ఉంటుంది. దాని మీద తన భావాన్ని పెంచుకుంటాడు. అది ఎంత దాకా ఎదుగుతుందంటే మెదడు చాలా ఎదుగుతుందట. ఎంత దాకా ఎదుగుతుందంటే తన సంస్కారాన్ని పెంచుకుంటున్న కొద్దీ మెదడు ఎదుగుతుంది. మెదడు అన్లిమిటెడ్ కణములంటే, ఆ కణములంటే గబుక్కని ముక్కలు ముక్కలు అనుకోదు. కణ శబ్దే కణాన్ని ఇవ్వాలని దాన్ని పలికించడం ఎట పలుకుతాడంటే, ఇదివరకు బంధంతో పలికించిన వాడు ఇప్పుడు బ్రహ్మముగా పలుకుతాడు. అట్లా ఎదుగుతుంది బుద్ధి. అంటే కణము రీప్లేస్ చేస్తాడు, తను పలికించిన రీప్లేస్ చేస్తాడు. ఇది కేవలం లౌకిక భాషతో చెప్పుకుంటే, కౌంటింగ్ భాష, లెక్క పెట్టుకునే భాషగా చెప్పుకుంటే అది సరిపోదు మనకు. ఇదే
అందువల్ల ఎట్లా ఉండాలి? ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఈ వ్యవస్థలో మనం అంటే ఇప్పుడు ఈ వనిత మీరందరూ ఎట్లా ఉండాలంటే మిమ్మల్ని మీరు సంస్కరింపజేసుకోవడానికి, అందుకోవటానికి విషయం చెప్పుకోవాలి. ఇప్పుడు అందుకున్నటువంటి వాళ్ళని చెప్పుకున్నాం. అందుకోవటానికి ఏం చేయాలంటే అది కూడా ఇందాక మరి రామాయణం, భారతం, భాగవతం అటువంటివి చదువుకున్నప్పుడు ఏమీ తెలియకుండా చదివినప్పుడు కూడా దాని యొక్క వైబ్రేషన్స్ ఉంటే అది శిశువుకు పోతాయన్నాం. అది సామాన్యుడికి. అట్లా కాకుండా కూడా ఓంకారం చెప్పాలని చెప్పుకుంటున్నాం. ప్రణవం చెప్పాలి. ప్రణవం చెప్పటంలో మరి మీలో ఎవరో క్రిస్టియన్స్ కూడా ఉన్నారని విన్నా. మతం ఏదైనా హిందూ మతం మాత్రం మతాన్ని చెప్పటం లేదు. హిందూ ధర్మం మతాన్ని చెప్పటం లేదు. హిందూ ధర్మం వేరు, హిందూ మతం వేరు. హిందూ ధర్మంలో చెప్పినవన్నీ వాళ్ళు మతం పరంగా చెప్పుకుంటే విషయాత్మకంగా. ఉదాహరణకి ఓంకారం చెప్పమంటే ఓం అని చెప్తే అది చాలా గొప్పగా అయిపోయినట్టు. అంటే ఏమిటో తెలియదు మనకు. ఏదైనా తెలియకుండా చేయడం అనేటటువంటిది మతానికి పరిమితి. తెలిసి ఆచరిస్తే ధర్మానికి. తెలిసి ఆచరించేటట్లుగా చెప్తోంది హిందూ ధర్మం. సందతి హిందూ. ఆ ప్రవాహానికి ధీటుగా అంటే దీప్తిగా వెలిగేటట్లుగా తేడా లేకుండా వెళ్తుందన్నమాట. కనుక ఓంకారం ఏం చెప్తుందో ఇప్పుడు ఒకసారి మీరు ఓంకారం చెప్పండి. ఆ చెబితే అప్పుడు దానిలో ఎట్లా వీలు ఉంటుందో చెప్పుకుందాం. వీలైతే ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కింద దిగి పద్మాసనం వేసుకుని కూర్చుని చెప్పండి. దీనిలో అసలు విషయం కూడా ఒకటి చెప్పడం. ఇది గర్భిణీ స్త్రీ కానీ అదేదో రోగిష్టి వాళ్ళలాగా చేయకూడదు. కింద కూర్చోలేని అది చేయలేని అన్నాడంటే నువ్వు దేని పనికి రాకుండా పోతావు. నువ్వు ఎట్లా ఉండాలంటే అట్లా గడప దాడుతూ ప్రసవించేటట్టుగా ఉండాలి. ఏ పని చేయకుండా ఉండకూడదు. అన్నీ ఎట్లా ఉంటే యథావిధిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చివరి దాకా ప్రసవించేదాకా కూడా. అట్లా ఉన్నవాళ్ళు దేహం కూడా వాళ్ళకి సహకరిస్తుంది. భౌతికంగా సహకరిస్తుంది. సంస్కారం కూడా సహకరిస్తుంది. ఆ అర్థాన్ని కూడా దీనిలో కలుపుకుంటూ ఓంకారం చెప్పుకుందాం. ఒకసారి ఇప్పుడు చెప్తాడు, నేను మీరు చెప్పండి. ఎట్లాగూ ఓం పెద్ద రహస్యం ఉన్నది దీనిలో. ఏమిటా రహస్యం ఏమిటంటే ఓం అని చెప్పినప్పుడు మనం ఏం చెప్పినాం? ఓ అని పలికాం. ఒక శబ్దాన్ని ఇచ్చి ఆ శబ్దాన్ని కిందకి నిశ్శబ్దంలో తీసుకెళ్ళిపోతున్నాం. సృష్టిలో ఉన్న శబ్దములన్నీ కూడా కల్పింపబడినవి. అది క్రమంగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఓంకారం చెప్తుంటే పవిత్రం అయిపోతాం అని ఎట్లా పవిత్రం అవుతావు అంటే శబ్దమును నిశ్శబ్దంలో తీసుకెళ్ళిపోతావు. ఇది భౌతికంగా కూడా సృష్టిలో డాంపింగ్ ఆసిలేషన్స్ అంటారు. అంటే క్రమంగా నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. కంచుకంట కొడితే నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. కొట్టాం, ఇప్పుడు శబ్దం లేదు, శబ్దం వెళ్ళిపోయింది, నిశ్శబ్దమై ఉంది. ఇది మనం కల్పించింది. అట్లాగే ఎన్నో విషయాలు కల్పించుకుంటున్నాం, ఎన్నో ఇబ్బందులు కల్పించున్నాం, బంధములు, బాధలు ఇవన్నీ కూడా కల్పించినటువంటిది. దానికి క్లుప్తంగా చెప్పడానికి దీనిలో ఏం చెప్తారు? ఉకారం అకారములు ఉన్నాయి శబ్దంలో అని ఓంకారం చెప్పినప్పుడు దానికి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అన్నాడు. జాగ్రత్త అంతా మనం కల్పించుకున్నటువంటి చప్పుళ్ళు. ఓ అనేట అన్నము చప్పుడు. ఆ చప్పునటం క్రమంగా చేస్తే రాత్రి నిద్రలో స్వప్న ఉంటుంది. చప్పుడు బయట చప్పుడుగా ఏం లేకపోయినప్పటికీ నిశ్శబ్దంగా చప్పుడు.
మన పీకు తింటుంది. ఆశలైనా పెడుతుంది, లేదా పీకు తింటుంది. లేస్తే బాగుండు, తొందరగా లేచిపోతే బాగుండు అనుకుంటే నిద్ర లేవటం కూడా రాదు. ఆ తర్వాత నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు కూడా తనకు తన స్వరూపం అర్థం కాదు. ఇవన్నీ కూడా శబ్దములే. ఈ ఈ 3 మన శబ్దములు. ఈ 3 శబ్దములు ఏమున్నాయి? విషయాలున్నాయి, సంఘటనలున్నాయి, ఉన్నాయి, మాటలున్నాయి, పాటలున్నాయి, శబ్దములున్నాయి, భౌతిక శబ్దములున్నాయి, విషయములున్నాయి. అంటే ఏమిటి? కంటికి కనిపించేవి, కంటికి కనిపించేవి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికి పోతాయి? లేకుండా పోతాయి. శబ్దం చెప్పిన తర్వాత లేకుండా ఎట్లా పోతుందో అట్లా లేకుండా పోతాయి అన్న అంశం. ఇప్పుడు దీనికి క్రిస్టియానిటీను, ముస్లిం, ఇస్లాము, హిందూ తేడా ఉంది. కనుక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే నిశ్శబ్దాన్ని అలవాటు చేసుకోవాలి. ఇందాక మాతవారు ఏం చెప్పారు? శ్వాస పీల్చడం, ప్రాణాయామం గురించి చెప్పారు. అట్లాగే ఇది కూడా ప్రాణాయామం అంటే ప్రాణస్య ఆయమం, ప్రాణమును తీసుకోవటం అని. ప్రాణం అంటేనే ప్రతీతేన ఆనయతి, స్పష్టంగా వస్తున్న దాన్ని ఆయామం తీసుకోవటం. అట్లాగే ఇది కూడా మనం ఏవో బయట కలుగుతున్నాం. ఏం కల్పించినప్పుడు కూడా అది ఎక్కడికి వెళుతుంది? నిశ్శబ్దానికి వెళ్ళిపోతుంది. దానికి ప్రత్యక్ష ప్రమాణం ఎట్లాగో ఎన్ని జన్మలు గడిచినాయో అన్నీ పోయినాయి. ఈ జన్మలో ఎన్ని విషయాలు అయినా అన్నీ పోయినాయి. ఈ రోజున ఎన్ని విషయాలు అయినా అన్నీ పోయినాయి. విషయాలు పోయినాయని గుర్తించావా? ఆ విషయాలు పోవటం అనేటటువంటిది ప్రత్యక్షంగా నువ్వు ఆచరించినటువంటి ప్రణవ జపం నువ్వు గుర్తించావా? ప్రత్యక్షంగా ఆచరించినప్పుడు కూడా మనకు పరోక్షంగా కూడా తెలియటం. చెప్పినా అర్థం కాకపోతే ఎట్లా? సరిగ్గా ఇప్పుడు ఏం చేయాలి? మరి 3వ నెల గర్భమో, 4, 5, 6 ఎట్లా ఏమైనా కానీ ఇంకా 2 నెలలు ఉందా, 3 నెలలు ఉందా, 4 నెలలు ఉందా, ఏమైనా సరే ఈ రోజు నుంచి ఏం చేయాలి? పొద్దున్న నిద్ర లేవటంతోనే, లేచి కూర్చోవడం కాదు, లేవగానే మెలకు రాగానే దర్శనం చేసి నిశ్శబ్దానికి రాని. నిశ్శబ్దంలో కాసేపు ఉంటే వచ్చింది అనుకుందాం, వస్తే రాని. దాంతో దాని పోటీ దాని గోల దానిది, మన గోల మనది. ఆ తర్వాత మళ్ళీ మెలకు వస్తుందిగా, మళ్ళీ మనం ఆ తర్వాత లేచి గబొక్క లేచిపోయి చెంబటు పరిగెత్తినట్టుగా అట్ట పనులు చేయొద్దు. కొంతమంది లేచి లేవగానే చూసుకుంటాడు, తన రేఖ ఏం రేఖ చూసుకుంటాడు, ఏం కనిపిస్తుంది అర్థం కాదు. ఎవడో చెప్పుంటాడు, ఇది రేఖరా, ఇది నీ రేఖ, నీ శుభరేఖ అంటాడు. దాన్ని చూసుకుంటాడు. అవతల వాళ్ళ మొహం చూసి చూసుకుంటారంటాడు, శకునం అంటాడు, పిచ్చి పిచ్చి వేషాలన్నీ చేస్తాడు. అవునా? నువ్వు లేచి ఏదో కనిపించుకొని విషయం అనే లోపల ఏం చేయాలి? నెమ్మదిగా ఓంకారం పలికించుకొని ఇప్పుడు లేచిన వాడిని మళ్ళీ పడుకునే లోపల ఏం చేస్తాను? నాది ఓంకార జీవనం అన్ని కల్పించుకుంటున్నా, నిశ్శబ్దంలోకి వదిలేస్తున్నా. నేనే కల్పించుకుంటున్నా. ఓం అని ఎట్లా అన్నామో అకారం అన్నారు, అది జాగ్రత్త అన్నారు. జాగ్రత్తను కల్పించి ఓం అని క్రమంగా సుషుప్తిలోకి అయిపోయిన తర్వాత నేనున్నా. ఈ మాట మనకు నిద్రపోయినప్పుడు, నిద్ర అయిపోతున్నావా, నీ స్వరూపానికి వెళ్ళిపోయినావా, దర్శనం చేయాలి. నిద్రలో పోయిన వాడికి ఎట్లా ఉంటుంది? స్వరూపానికి పోయినప్పుడు వాడికి ఎట్లా ఉంటాడు? తట్టి లేపితే లేస్తున్నాడు. ఎక్కడి నుంచి లేస్తున్నాడు? నిద్ర నుంచి లేస్తున్నాడు అంటాం మనం. నిద్రలో నుంచి లేస్తున్నాడు, నిద్ర పోతున్నాడు. నిద్రలో ఉన్నాడా? నిద్ర స్వరూపుడే ఉన్నాడా? దానికి ఏమన్నారు? 3కి తన సాక్షి అన్నారు. ఈ మాట తెలుసుకొని స్థూల శరీరానికి తన సాక్షి, జాగ్రత్తకు తన సాక్షి. అవునా? దీనికన్నా ఈ కల్పన అనేటటువంటి కల్పన అంటే కృపు సామర్థ్యే అని సంవత్సరం చెప్తుంది. తగుదనమ్మా అని చేసుకుంటుంటాడు. చేస్తాడు, తగుదనమ్మా అని చేసుకుంటూ ఉంటాడు.
ఇది మనకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? ఓంకారంగా అనుకుంటే. అట్లా అనుకుంటూ రోజులో చాలాసార్లు ఎక్కడెక్కడ వీలైతే కాస్త ఒకసారి ఓం అని, ఓం అని అనుకున్నా లేకపోయినా శ్వాసలో కూడా కొంతమంది శ్వాసను చూడమంటాడు. శ్వాస చూస్తే ఉచ్ఛ్వాస నిశ్వాస అయినప్పటికీ ఆల్టర్నేటింగ్ మళ్ళీ. పెద్ద గోల ఇది. ఏమనొద్దు. పటకర్త పట్టుకున్నా, పట్టుకొని తీసుకెళ్తున్నా. ఇదేమిటిది? శబ్దం తీసుకెళ్తున్నా. ఆడబెట్టేసా. ఈ శబ్దం పోయింది. ఈ గోల పోయింది. గోల నుంచి నిశ్శబ్దం, శబ్దం నుంచి నిశ్శబ్దం, గోల నుంచి నిశ్శబ్దం, విషయం నుంచి నిశ్శబ్దం, ప్రశాంతత. ఇట్లా మననం చేసుకుంటూ రాత్రి పడుకోబోయేప్పుడు కూడా మళ్ళీ ఒక్కసారి దీన్ని మననం చేసుకుంటూ చేస్తే మీలో కొంత మార్పు వస్తుంది, శ్రేయస్సు కలుగుతుంది. ఇది అభ్యాసం చేయండి. ఇది ఎట్లా ఉంటుంది? ఎన్నో శాస్త్రములు చదివినట్టుగా తర్వాత మనం గుర్తించవలసింది ఏదైనా సరే బయట ఏం చేసినా వెంటనే సరే అనద్దు. పద్యం ఉంది, వినదగుని ఎవ్వరు చెప్పినా అది చెప్పినా వినాల్సిందేగా. వాడు అటు చెప్పాడు అది విన్నా, ఇది చెప్పాడు ఇట్లా విన్నా, ఏది అర్థం లేక చచ్చి ఊరుకుంటున్నా అని కాదు. వినదగుని ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకు వివరింపదగుల్. కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. అదేదు అప్పుడు అక్కడ పైన ఆగిపోతే ఎట్లా? వినినంతనే వేగపడకు వివరింపతగును. ఓంకారం చెప్పినట్టుగా ఒక్కొక్క విషయాన్ని మనం కల్పించుకుంటున్నప్పుడు కల్పించగానే వేగపడకు వివరింపతగును. కని కళ్ళ, కని అంటే స్పష్టం ఉండుట, కళ్ళ అంటే లేకపోవడం. కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు. నీతిపరుడు అంటే వాడి నీతి ఉందంటే నీతి అంట. నీతి అంటే నువ్వు పొందడం అని అర్థం. నీ ప్రాపణి వాడే పొందినవాడు అవుతాడు. అటువంటి తెలివి నీకు ఉన్నది. దీనిలో కూడా ఒక విషయం చెప్పుకొని మనం అర్థం చేసుకొని గర్భస్థ శిశువుకి అందిద్దాం. ఎట్లా అందిద్దామంటే, చాతగాదు అన్నవాడు చాతగాని దద్దమ్మ. చాతగాదు అనే అంశము సృష్టిలో ఎక్కడ లాకేత్వమిస్తే లే, దాక్కొమ్మిస్తే దు లేదు. నా దగ్గర ఉంది అంటే పీకొదవారి. సృష్టిలో అన్ని ప్రాణుల కంటే మనిషి గొప్పవాడు. మనిషిగా చేత కాబట్టి ఇంకెవరికి ఉంటుంది? మన ఉనికి పాటలో కూడా వాడిని మనుషుల్లో ఎట్లా చేసింది? ఈ సృష్టిలో జీవుల్లో మనుష్యుని గ్రాహ్య సృష్టిగా రచించి వాడు అన్వయ వ్యతిరేక న్యాయంలో సప్తదర్శనమును దర్శనం చేసే స్వరూపంగా చేసింది వాడిని. వాడు చేసింది. మఠంలో ఒక ఉనికి పాట ఉంది. బాబా ఎంత గొప్ప విశేషంగా ఉంది. మనిషి తన గురించి తను అర్థం చేసుకోవటానికి ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే వాడు చాతగాని దదమ్మ కాదు, వాడు పూర్ణస్వరూపుడు. అథ మర్త్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుతే. మర్త్యుడు అంటే మరణమే స్వభావంగా కలిగిన వాడు అమృత స్వరూపుడు అవుతాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే, అక్కడ ఎదుగుట అనే అంశం దర్శనం చేస్తావు. ఎట్లా ఎదుగుతాడు? మర్త్యుడు మరణమే స్వభావంగా కలిగిన వాడు మరణం లేనటువంటి వాడుగా ఉంటాడు. ఎట్లా ఉంటాడంటే, చచ్చిపోయేదా దేహం చచ్చిపోవటం అనేది మరణం కాదు. ప్రతి విషయంలో ఏం చేస్తున్నాడు? తను కల్పించుకున్న దానిలో తాను ఇరుక్కుంటున్నాడు. చూశాడా? తాను ఎప్పుడు ఇరుక్కుని అదే నేను అనుకున్నాడు, ఉన్నది నేను పోయా, మరణం అయిపోయింది. వీడు మర్త్య స్వభావం. వీడు బిడ్డ బతుకుతున్నాడు, మర్త్యుడై బతుకుతున్నాడు, మరణ స్వభావంతో బతుకుతున్నాడు. ప్రతి విషయంలో కూడా తను పోగొట్టును బతుకుతున్నాడు. వీడు ఇంత మాత్రం ఈ ఓంకారం ఈ విధంగా చేసుకుని దానిలో ఇందాక మొట్టమొదటి చెప్పుకున్నప్పుడు ఎట్లా శ్రవణము మరణము నిధ్యాసనం ఎట్లాగో అట్లాగే శృతి యుక్తి అనుభవం, అనుభవతి, అనుభవంలో చూడాలి.
అనుభవంలో నీవు గ్రహించినటువంటిది ఎట్లా ఉంటుంది? జీర్ణింప చేసుకున్నటువంటి అన్నం వాడు తీసుకుంటాడు. వాడు ఎట్లాగో తను తినే అన్నము పులుసన్నం పులుసన్నట్టు వాడు తీసుకుంటాడా? తీసుకుంటాడా? నువ్వు జీర్ణింప చేసుకునేది వాడు తీసుకుంటాడు ఎట్లాగో, అట్లాగే నువ్వు జీర్ణింప చేసుకున్నది వాడు తీసుకుంటాడు. అనుభవం. కనుక అనుభవము, అనుభూతి. నేను అని గుర్తించడంలో ఎటువంటి అనుభూతి ఉంటుందో, ఆ అనుభూతిని అది నీకు వచ్చేటప్పటికీ అది ఎట్లాగైతే నీ కళములన్నీ వ్యాపించి నీకు స్వరూపం అయిపోతుందో వాడు తీసేసుకుంటాడు. వాడు తీసుకుంటే నాకో పోదు, నీకు పోదు. కనుక వాడి దాకా వచ్చేటప్పటికి శ్రవణము, మననము, నిధిధ్యాసనము, తర్వాత శృతి, యుక్తి, అనుభవం. శృతి ప్రమాణం తానే, యుక్తి ఆ యుక్తి లాజిక్స్ అన్నీ విచారణ చేసుకుని లాజిక్స్ అంతా తన దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా తనకు వాడికి ఎట్లా పోతాయి, వాడికి జీవంగా పోతాయి. అట్లాగే అనుభవం కూడా వాడికి జీవంగా పోతాయి. కనుక ఇది తాను చేయాలి. ఈ విధంగా తను చేస్తే అప్పుడు ఇందాక మీరు పాట విన్నారు చూసారా, ఇది గర్భము చరితము పవిత్ర క్షేత్రము ఆచరించి నిలుపగా. ఆచరించి నిలపడం అనేది ఎట్లా ఉంటుందో, లోపల జీవుడు గర్భముడై గర్భమై ఉన్నాడు. వాడికి తన తపస్సు చేత వాడిని పుష్టి ఇవ్వాలి, వాడికి తన శ్వాస చేత పుష్టి ఇవ్వాలి అని ఆ పరస్పరమైనటువంటి భావన ఎట్లా ఉంటుందో అక్కడ ఉన్నందువల్ల తల్లి మొదటి గురువు, మాత మొదటి గురువు. జన్మ సంస్కారం ఇవ్వగలిగినటువంటిది. జన్మ సంస్కారం అంటే పుట్టడమే కాకుండా పుట్టినవాడు ఏ వెలుగుతో వెళతాడో ఆ వెలుగు ఇవ్వగలిగినటువంటి సంస్కారం కలిగినటువంటిది ఉన్నది. అది మీకు అందరికీ ఉంది. మీ లోపల ఉన్నటువంటి ఆ గర్భానికి మీరు ఇవ్వగలరు. అవునంటే అవును, అంటే కాదు అంటే కాదు. ఏది ఏమంటారు? అమ్ము అమ్మో అవుననే భలే 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 అవునని మనం అవునులోకి వెళ్ళిపోతాం. ఓ సత్